How does foreign trade lead to integration of markets across countries? Explain with an example. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అని తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ ఇన్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఫారెన్ ట్రేడ్ అంటే విదేశీ వాణిజ్యం. ఇంటిగ్రేషన్ ఫారెన్. నెక్స్ట్ డిఫరెంట్ కంట్రీస్ అంటే వివిధ దేశాలు. ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్స్ అంటే ఒకే ఉత్పత్తికి వేరు మార్కెట్లు ఒకే మార్కెట్ గా మారే పరిస్థితి. అంటే ఒకే ఉత్పత్తికి వేరు మార్కెట్లన్నీ కూడా ఒకే మార్కెట్ గా మారే పరిస్థితి. ట్రేడ్ వాణిజ్యం అంటే ప్రాసెస్ ఆఫ్ అండ్ యాక్షన్ ఆఫ్ బయింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్ కాల్డ్ ట్రేడ్. ప్రొడ్యూసర్స్ నిర్మాతలు. కాంపీట్ అంటే పోటీ. ఫార్ దూరముగా. అపార్ట్ వేరుగా. చైనీస్ టాయ్స్ చైనీస్ బొమ్మలు. సెన్స్ గుడ్ టు అనదర్ కంట్రీ ఫర్ సెల్ అమ్మకానికి మన గూడ్స్ వేరే కంట్రీకి పంపించడం. కాంపిటీషన్ పోటీ. లోవర్ ప్రైజెస్ తక్కువ ధరలు. టాయ్ మేకర్స్ అంటే బొమ్మల తయారీదారులు. లాసెస్ నష్టాలు. ఇండియన్ మార్కెట్ అంటే భారతీయ మార్కెట్. ఓకేనమ్మా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఆ క్వశ్చన్ కి.